మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉపాధి హామీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రావాలి జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు, రావాలి జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు, రావాలి జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు, రావాలి జిల్లా ఉపాధి హామీ అధికారులు, రావాలి అవినీతి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులను, అవినీతి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులను. గార్ల మండలం మధ్యమధ్య గ్రామ పంచాయతీకి సంబంధించి దరిదాపు ఒక 8 లక్షల రూపాయల దాకా 100 రోజుల పనికి సంబంధించి అవినీతి జరిగిందని చెప్పేసి మనందరికీ కళ్ళగట్టడికి ఇక్కడ కనబడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి బయోడేటా మొత్తం మండల అధికారులకు ఇవ్వడం జరిగింది. దీని మీద ఇంతవరకు మండల అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానికి సంబంధించిన అధికారులపై ఎటువంటి ఆడిట్ నిర్వహించలేదు. ఈరోజు మేము ఒకటే అడుగుతాను, గ్రామ పంచాయతీ ప్రజలందరం, ఉపాధి హామీ అందరూ కలిసి అడిగేది ఏంటంటే, ఈ 100 రోజుల పనికి సంబంధించిన జరిగినటువంటి అవినీతి పరులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వెంటనే పీడీ యాక్ట్ నమోదు చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి వాళ్ళని లోపలికి పంపాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాళ్ళ మీద ఎట్లయితే పాల్పడారో వాళ్ళకి రికవరీ నోటీసులు పంపి వాళ్ళ దగ్గర నుంచి తిన్న డబ్బులను మొత్తం కట్టించి పేద ప్రజలకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వవలసిందిగా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా కళ్ళగట్టినట్టుగా నిద్రపోతున్నారో అర్థం కాదు. ఒక ఉన్నత స్థాయి అధికార కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు వచ్చేసి సిస్టమ్ ముందు కూర్చొని సిస్టమ్ ఓపెన్ చేసి గెలుగుతా ఉంటే జిల్లా మండల అధికారులు ఏం చేస్తా ఉన్నారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీకు సంబంధించిన మీ సీట్లో ప్రైవేట్ వ్యక్తులు ఏ విధంగా కూర్చుంటారు మీకు తెలవదా? ప్రైవేట్ వ్యక్తులు కూర్చొని మీ సిస్టానికి గెలుగుతుంటే మీకు తెలవదా అంటున్నాం. ఈ రోజు మీరేం చేస్తా ఉన్నారు? మీకు కళ్ళగట్టినట్టుగా బాధ్యతగా అడుగుతా ఉన్నాం. అన్యాయం జరిగిన ప్రజలకు న్యాయం చేయమని చెప్పేసి గత నెల 10 రోజులుగా అడుగుతూనే ఉన్నారు. ఇంతవరకు దీనికి సమాధానం రాలేదు. మరి మీరు ఏం చేస్తున్నారు? కంపల్సరీ దీని మీద ఆడిట్ నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఉపాధి హామీ అధికారులు అందరూ కూడా రావాలి. దీని మీద ఆడిట్ నిర్వహించాలి. తిన్న సొమ్ము మొత్తం రికవరీ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. లేని ఎడల కంపల్సరీ ఇది జిల్లా స్థాయి ఉద్యమం జరుగుతుంది. అందరి కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం కాడికైనా పోతాం, అక్కడైనా టెంట్ వేసుకొని కూర్చుంటాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇక్కడి నుంచి తగ్గేది లేదని చెప్పేసి కూడా అధికారులకు అదేవిధంగా మిగతా వారికి హెచ్చరిస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఉపాధి కూలీలు 55 రోజులు పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ 55 రోజులు పనిచేసినటువంటి వాళ్లకు హాజరు వేయకుండా 2 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు శ్రీరామ్ విజయ్ అదేవిధంగా యాకూబ్ అనేటటువంటిది ఆ 2 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం 17 మందికి వాళ్ళు 7 నుంచి 8 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయటం అనేటటువంటి జరిగింది. ఎర్రటి ఎండలు వందలాది మంది మరి మధ్యవంచ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు పనులు చేస్తే వాళ్ళకి నయా పైసా కూడా పడనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉపాధి హామీలో చెప్తున్నారు, మంచినీళ్ళు ఇస్తామని చెప్తున్నారు, టెంట్ అని చెప్తున్నారు, మెడికల్ కిట్ అని చెప్తున్నారు, అనేకం మరి చెప్తున్నటువంటి స్థితిలో ఎన్ని ఏం లేకుండా కూడా ఎండలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదన్నా మనం అధికారిని కలిస్తే సర్వర్ పనిచేయటం లేదు, కంప్యూటర్ పనిచేయటం లేదు, అది తీసుకోవటం లేదు అని చెప్తున్నారు. దీంట్లో ఒక ఎఫ్ఏ పాత్ర ఉన్నదని చెప్పి అదేవిధంగా మేడ్ పాత్ర ఉన్నదని చెప్తున్నారు. 7-8 లక్షల రూపాయలు తినేటటువంటి ధైర్యం ఒక ఎఫ్ఏ చేయగలుగుతాడా? దీని వెనక చాలా మంది ఉన్నటువంటి ఇది ఉంది. దాని మీద ఉన్నటువంటి ఏపీఓ గాని అదేవిధంగా డిఏ గాని ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి దీంట్లో ఉన్నది. వీళ్ళందరినీ కూడా మరి మండల అధికారులు కాపాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది. మరి 55 రోజులు పనిచేసినటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకపోవటం అయింది. అదేవిధంగా జాబ్ కార్డు కావాలంటే 2000 రూపాయలు, అదేవిధంగా ఇంకా కొద్దిగా డబ్బులు ఎక్కువ కావాలంటే 100 రూపాయలు. ఇవాళ గవర్నమెంట్ పోయిన సంవత్సరం 300 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం 307 రూపాయలు చేయటం అనేటటువంటి జరిగింది. ఆ 307 రూపాయలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇది ఒక్క మధ్యవంచ గ్రామంలో కాదు, మండల వ్యాప్తంగా కూడా ఈ ఉపాధి హామీలో అనేక అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రజలకు ఏ మాత్రం కూడా హామీ లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలా.
ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. ఇప్పటికి దాదాపు 15 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా రికవరీకి సంబంధించినటువంటి చేయలేదు. అదేవిధంగా తప్పు అనేటటువంటిది ఒక ఎఫ్ఏది మేటేది అని చెప్పి దాని నుంచి బయటపడటం కోసం చూస్తున్నారు. అందుకోసం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.